ఒకరోజు నీరు తన సన్నిహిత స్నేహితుడు పాలను కలవడానికి వెళ్ళింది. పాలు నీటిని చూసి ఎంతో ఆనందంగా కౌగిలించుకుంది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. నీటి విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆశ్చర్యపోయిన నీరు అడిగింది, స్నేహితా, నేను సాధారణ నీరు మాత్రమే. నిన్ను కలిసిన తర్వాత ఎలా విలువైనదిగా మారాను? పాలు నవ్వుతూ చెప్పింది, నువ్వు ఎప్పుడైనా నా దగ్గరకు వస్తే నీ రంగు, నీ స్వరూపం అన్నీ వదిలేసి పూర్తిగా నాలో కలిసిపోతావు. నీ త్యాగం చాలా గొప్పది. అందుకే నేను నిన్ను నాలాగే విలువైనదిగా భావిస్తున్నాను. భావోద్వేగంతో నీరు చెప్పింది, నువ్వు నన్ను ఇంత విలువగా చూస్తే నేను కూడా మన స్నేహాన్ని కాపాడుతాను. మనం మంటను ఎదుర్కొంటే నేను ముందుగా ఆవిరై నీకు రక్షణగా నిలుస్తాను. దానికి పాలు సమాధానంగా చెప్పింది, నువ్వు పైకి ఎగిరిపోతే నేను మరిగి బయటకు పొంగి ఆ మంటను ఆర్పడానికి ప్రయత్నిస్తాను. మనిద్దరినీ విడదీయనివ్వను. నిజమైన స్నేహమంటే పరస్పర త్యాగం, సహాయం. ఏ పరిస్థితుల్లోనైనా ఒకరికొకరు తోడుగా నిలబడడం.